ఒక ఊరిలో తండ్రి కొడుకు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళని తండ్రి కొడుకు అనడం కన్నా ఫ్రెండ్స్ అంటే బాగుంటుందేమో, అంత ఫ్రీగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఉంటుండగా ఒకరోజు వాళ్ళకి చాలా పెద్ద గొడవైంది. మాట పెరిగింది. ఒకరికొకరు మాట్లాడుకోవటం ఆపేశారు. కొడుకు పేరు గౌతమ్. తెల్లవారితే తన బర్త్డే. ఇట్లాంటి టైంలో గొడవైందేంటబ్బా అని ఇద్దరూ ఫీల్ అయ్యారు. కానీ ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఆ రోజు నైట్ గౌతమ్ వర్క్ చేసుకుంటుంటే తండ్రి మాట్లాడడానికి వచ్చాడు. కానీ మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. రేపు వాడే వచ్చి మాట్లాడతాడులే అనుకున్నాడు. కానీ గౌతమ్ మార్నింగ్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చాక విష్ చేసి మాట్లాడదాం అనుకున్నాడు. తండ్రి అనుకున్నట్టే గౌతమ్ ఆఫీస్ నుంచి వచ్చి నాన్నను కౌగిలించుకొని మాట్లాడాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. తండ్రి లోపలికి వెళ్ళాడు. ఇంతలో కాల్, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. గౌతమ్ అనే అతను స్పాట్ డెడ్. ఇక్కడ తన పర్స్ దొరికింది అని. తండ్రికి ఏం అర్థం కాలేదు. తండ్రి, ఇప్పుడే కదా గౌతమ్తో మాట్లాడాను అని అన్ని రూమ్స్ వెతికాడు. గౌతమ్ ఎక్కడా కనిపించలేదు. తండ్రి ఏడుస్తూ, చనిపోయినాక తమ ఇష్టమైన వాళ్ళని కలవడానికి వస్తారంట, అలా నా కొడుకు నన్ను కలవడానికి వచ్చాడా అని చాలా ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలా గౌతమ్ రూమ్లోంచి బయటకొచ్చి, ఏమైంది నాన్న అని అడిగాడు. అరే, ఈ కాల్ ఏంటి? నువ్వు చనిపోయావని, నీ పర్స్ దొరికిందని అంటున్నారు అని కంగారు పడుతూ చెప్పాడు. అదా, నా పర్స్ ఎవరో కొట్టేశారు నాన్న అని చాలా సింపుల్గా అన్నాడు. కానీ ఆ తండ్రికి ఒక క్షణం ప్రపంచం తలకిందులైపోయింది. ఒక్కసారి ఆలోచించండి, తనకున్న ఒక్కగానే ఒక్క కొడుకుతో లాస్ట్ టైం కూడా మాట్లాడలేకపోయాననే ఫీల్ తనని ఎంతగా కృంగదీసి ఉంటుందో కదా. సో మనకిష్టమైన వాళ్ళతో, మన మనసుకు నచ్చిన వాళ్ళతో ఎప్పుడు ఇగోకి వెళ్ళొద్దు. ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.